ఏం చేస్తున్నావురా? తింటున్నా. అబ్బబ్బబ్బా ఎంత టేస్ట్! ఏంటంతా ఓవర్ యాక్షన్? ఏముంది టేస్ట్? ఆమ్లెట్. ఆమ్లెటా? టేస్ట్ ఉందా? ఆమ్లెట్ టేస్ట్ కూడా అదిరిపోయింది. బాబ్బా అవునా? ఎట్లా నువ్వు మళ్ళా ఒకసారి అబ్బబ్బబ్బా ఎంత టేస్ట్! ఎంత టేస్టా? నేను ఎవరికి మొత్తం నేనే తింటా. మరి నాది కదా అది. నాది నీకు ఉంది, నీ గిన్నెలా. నా గిన్నెలో లేదు. ఇదేంటి? అది కాదు. అదేంటి? అది గడ్డి. గడ్డి కాదా? అది ఆమ్లెటే. మరి నీది నాకు ఇచ్చేసి. ఇది ఆమ్లెట్ కాదు, ఇది కూడా గడ్డే. ఇక ఇదంతా మాడిపోయింది. మాడిపోయిందా? అందుకనే నేను పక్కనే తింటున్నా. ఆహా, మాడిపోయింది ఎవరు తింటారు మరి? మీరే. మేము తింటాము. నువ్వు అంతగానే తినొద్దు కదా మరి. కూడా అదిరిపోయింది. నా కోసమే చేసినావా? సరే తీసుకో. పంచుకుంటురా? పంచుకుంటున్నాం. ఇది బాగుందా చూడు. ఇదేం మాడిపోలే. తింటే టేస్ట్ ఉందా మరి ఇది? ఏమో అట్లా నెత్తి చేయి పెట్టుకుంటే ఏమన్నట్టు మరి? బాబు కూడా అట్లా అంటాడు. ఏమంటాడు మహేష్ బాబు? ఒక ఆమ్లెట్ దేనికి గిన్ని ఎక్స్ప్రెషన్సా, గిన్ని మాటలా? ఇచ్చేసే, నాకు ఇచ్చేసే. ఇది ఆమ్లెట్. కళ్ళు దిక్కారం లేదా? ఏంటిది? కళ్ళు దిక్కారం లేదా? కళ్ళు దికారమా అంటే? పాపం లేదు. నేనేమన్నారా? ఎల్కేజీలో వేసిన పాపం లేదంటావు. నేను ఏమన్నా ఇప్పుడు? కళ్ళు దిక్కారం లేదంటే ఏమన్నట్టు నాకు అర్థం కాదు. ఆస్వాదించుకుంటూ తినడం నిన్ను చూసి నేర్చుకోవాలరా. నేను ఎల్కేజీలో ఎందుకు వేస్తావు? నేను నోట్లోకి మాటనన్నా తీసిందా? నేను ఏం తీసినా? నేను అంటావు. నువ్వు తినే తిండికి, నువ్వు మాట్లాడే మాటకు, నేను అడుగుతున్న క్వశ్చన్స్కి ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు నన్ను కొత్తిమీర కట్టల, పుదీనా కట్టల, గడ్డి తీసేసినట్టు తీసేస్తున్నావు. గదే తిండి. ఓ పిచ్చి తిండి. ఇంకేమంటే అబ్బా అంటావు. ఇంకేమైనా అంటే నెత్తి పట్టిందా ఏంది? మందు తాగినోడన్నా మందు గురించి ఇంతగానో గొప్పలు చెప్పాడు. నువ్వు చెప్తున్నావు ఆమ్లెట్ గురించి. చెప్పినవుతి అందరిది అయిపోయింది. లేవిగా అయిపోయిందా? కథం ఖలాస్. ఎందుకు అట్నే ఉండు. అట్లా అయితే ఎందుకు చేతి కడుక్కోవాలి, మూతి కడుక్కోవాలి అంటారు. ఎవరంటారు? వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇంక ఇంట్లో? ఉంటారు బయట. బయటికి ఎందుకు పోతావు మరి చీకట్లా? చేతి కడుగు, మూతి కడుగు.